నంద్యాల పట్టణంలోని 1వ వార్డు పీవీ నగర్లో 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్పీ శివపార్వతిని అన్యాయంగా అక్రమంగా తొలగించడాన్ని సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాబోయే కాలంలో పొదుపు గ్రూప్ సభ్యులతో మహిళా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిఐటి జిల్లా కార్యదర్శి డి లక్ష్మణ్, సిఐటియు పట్ల అధ్యక్ష కార్యదర్శులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం హెచ్చరించారు. మెప్మా జిల్లా కార్యాలయం ముందు తులసి మహిళా సమాఖ్య గ్రూప్ సభ్యులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పి శివపార్వతితో పాటు తులసి మహిళా సమాఖ్య ఓబీ సభ్యులతో పాటు 70 మందికి పైగా పొదుపు మహిళలు పాల్గొన్నారు. అనంతరం మెప్మా పీడీ వెంకటదాస్కి సమస్యను వివరించడం జరిగింది. సమస్యను మెప్మా పీడీ సాల్వ్ చేస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి ఏర్పడిన తులసి మహిళా సమాఖ్యను నిర్వీర్యం చేసే ఎలాగున అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సిఓ సిఎంఎంలు అన్యాయంగా అక్రమంగా ఆర్పీ తొలగించి లాగిన్ లేకుండా పనిచేయకుండా ఆర్పీ శివపార్వతిని ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని తీవ్రంగా ఖండించారు. నంద్యాల పట్టణంలో 1వ వార్డులో జరుగుతుంది. కేవలం రాజకీయాలను ఆర్పీలకు అంటగట్టి ఆమె అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి దుర్బుద్ధితో ఈ రోజు తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కేవలం 2 నెలల కాలంలోనే కొత్త ఎస్హెచ్జి గ్రూప్ లో ఒక మహిళను తీసుకొని వచ్చి ఆర్పీగా మేము పెడుతున్నాము, నీకు సంబంధం లేదని చెప్పేసి ఆమె లాగిన్ ఆమె పనిని కూడా మొత్తంగా తీయడం అనేటువంటిది, శివపార్వతిని తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఈమె ఇలా సమాఖ్యకు ఉన్నటువంటి అకౌంట్ను కూడా ఓబీలతో సంబంధం లేకుండా వాళ్ళ బ్యాంక్ హోల్డర్ల పేర్లు కూడా సంబంధం లేకుండా తెలియకుండా కూడా బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయ్యి బ్యాంక్ అధికారులకు ఏం చెప్పినారో ఏమో మోసపూరితమైనటువంటి రీతిలో అకౌంట్ను ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాలా. జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పీడీ గారికి చాలా సార్లు విన్నవించుకున్నా ఏ మాత్రము ఫలితం లేదు. ఇప్పటికే ఆ గ్రూప్ లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. రేపటి నుంచి ఖచ్చితంగా టెంట్ వేసుకొని మున్సిపల్ కార్యాలయం ముందే ఆందోళన తీవ్రతరం చేస్తాము. ఓబీలు మా ఓబీలకు తెలియకుండా, ఈసీ మెంబర్లకు గ్రూప్ సభ్యులకు తెలియకుండా నా లాగిన్ రామ తులసికి ఇచ్చినారు. సార్ ఏం సార్ ఈ అన్యాయమని కంప్లైంట్ పెట్టినాను. పెట్టింటే అమ్మ మేమేం చేయలేము, మాకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు అంటే ఎందుకు తీసేసినారు సార్ అంటే నీకు తెలుసు కదా అన్నట్టు. నాకేం తెలుసు సార్ అంటే నువ్వు పలానా కదా అన్నాడు. పలానా అంటే ఏంటి సార్ అంటే నువ్వు వైసీపీకి పని చేసినావని తీసేసినారమ్మా. ఎక్కడ లేదు, నువ్వే ఫస్ట్. నా లాగిన ఫస్ట్ పోయింది సార్. 138 మందిలో నా లాగిన పోయింది 2 మాటలు. కలెక్టర్ మేడం కంప్లైంట్ ఇచ్చిన. నువ్వు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం జరగదమ్మా, ప్రభుత్వం వాళ్ళదే ఉండేది, నువ్వు ఉండు అంటున్నారు. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, 2 ఆడపిల్లలు. వచ్చిన జీతంతో నేను సుకన్య అవి ఇవి కట్టుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. మా ఆయన పెయింటరు. మేము ఇప్పుడు అన్యాయంగా నా నోటికాడిది తీసేసినారు. అది ఏమి న్యాయం సార్ అంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చూడు సిఓ వెళ్ళింది, పీడీ సార్ వెళ్ళినాడు. పీడీ సార్ని ఆ రోజు కలెక్టర్ మేడం అడిగితే మేమేం చేయలేమమ్మా, నువ్వు పలానా కదా అని అంటారు. అంటే న్యాయం ఎక్కడ జరుగుతా, నిన్న కలెక్టర్ మేడాన్ని అడుగుదాం ఏం మేడం అని ఆ రోజు నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చిన. 2 నెలల క్రితం ఇచ్చిన. రోజు కంప్లైంట్ ఇస్తున్నాను, ఎవరు రెస్పాండ్ కాలేదు. కొత్త ఆర్పీకి యూనిఫామ్లు ఇస్తున్నారు, కొత్త ఆర్పీకి యూనిఫామ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఆర్పీలకు వీళ్ళు యూనిఫామ్లు మెప్మా వాళ్ళు మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ నుంచి మారినారంటే ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకెళ్లినారా? వీళ్ళు తీసుకెళ్ళకపోతే హెడ్ ఆఫీస్ కు ఆర్పీలకు యూనిఫామ్ ఇచ్చి కొత్త నా కంప్లైంట్ క్లియర్ అయ్యే వరకన్నా వెయిట్ చేయలేదు. నా యూనిఫామ్లు ఇచ్చి ఫీల్డ్ లో తిప్పుతున్నారు. 4 గ్రూపుల నుంచి రిమూవ్ చేసినారు. ఏమి సార్ రిమూవ్ చేసినారంటే ఏమవుతుందిలేమ్మా అంటున్నారు. నువ్వు ఎక్కడ, నా పిల్లలు నేను అన్యాయం అయిపోతే వాళ్ళే కారణం. నన్ను మానసికంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళే కారణం. నంద్యాల 1వ వార్డులో పనిచేసేటువంటి సిఆర్పిని అక్రమంగా తొలగిస్తూ తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి ఆమెను తెచ్చి చేర్చడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పనిచేసే సిఆర్పిని కాదని ఈరోజు వేరే చోటు నుంచి తెచ్చి ఈ సిఆర్పిని తొలగించినామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సిఆర్పిని తొలగించాలంటే పొదుపు గ్రూపుల సమైక్యత ఉండాలి. వాళ్ళు సంతకాలు పెట్టి తీర్మానం చేస్తేనే తొలగించే హక్కు. సిఆర్పిని తొలగించాలంటే పొదుపు గ్రూప్ వాళ్ళకు ఉంది తప్ప అధికారులకు ఎవరికి కూడా తొలగించే హక్కు లేదు. కానీ అక్రమంగా రాజకీయ నాయకులు అండ తీసుకొని లోకల్ కౌన్సిలర్లు పట్టుకొని ఇదంతా కూడా లోకల్ కౌన్సిలర్ గా ఉన్నటువంటి అతను చేసే పని ఈ రోజు జరుగుతా ఉంది. పీడీ గారు నిజంగా పీడీ అనే అతను జిల్లాకు ఉన్నటువంటి మొత్తం సిఆర్పీలందరికీ మొత్తం సిఓలకు పెద్ద. కానీ ఆయన నాకేం తెలియదు, నంద్యాల 6 మున్సిపాలిటీలు ఉన్నాయి,
అక్కడ ఏం జరిగేది కూడా తెలియదంటే ఆయన ఎందుకు ఇక్కడ ఉండేది జిల్లా పీడిగా? మెమరాండం తీసుకోమంటేనే పారిపోయే పరిస్థితి. అధికారులు ఎవరు కూడా మహిళలు వస్తున్నారంటే భయపడి వెళ్ళిపోయే పరిస్థితి. తప్పు చేయకుంటే ఎందుకు భయపడిపోతారు? కాబట్టి రేపటి నుంచి CI2గా మొత్తం ఇక్కడే టెంట్ వేసుకొని ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం. MJ హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది MJ హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ AC రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ AC రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. MJ హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.